గూనె చారు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ గూనె చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న చిలకడ దుంప, క్యారెట్, ములక్కాడ, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు గుజ్జు, మునగాకు, ఇంగువ, ఉప్పు, కారం, బెల్లం, సాంబార్ పొడి, నూనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో ఇది మన స్టైల్లో దప్పలం అలా అంటారు కదా, అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ అంటే అన్ని రకాల వెజిటబుల్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మునగాకు. మునగాకు ఉంటుంది కదండి, ఆ మునగాకు మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, దాన్ని స్టార్ట్ చేద్దామా? సో గూనె చారు చేయటానికి మేము రెడీ అయిపోయాం. ఫస్ట్ పాన్ పెట్టేసాం, కొద్దిగా ఆయిల్. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆల్రెడీ మనం ఈ ముక్కలు ఉడకబెట్టేటప్పుడే తిరుగుమూత వేసి ఉడకబెట్టాను, అందుకనే ముక్కలు వేసేసేయండి. సో ఈ ముక్కలన్నీ ఉడికిపోయి కూడా ఉన్నాయి. అవి చిలకడ దుంప, అలానే క్యారెట్, ఉల్లిపాయలు అండ్ ములక్కాడ ముక్కలు. వాడుకునే వెజిటబుల్స్ లో ఎక్కువేం లేవు. క్యారెట్, చిలకడ దుంప, ఎన్ని కావాలంటే వేసుకోవచ్చు. ఇక ఏమీ లేవనుకోండి, ఒక్క మునగాకే వేసుకొని చేసుకోవచ్చు. ఇవన్నీ మన ఆప్షనల్ గా మనం పెట్టుకోవచ్చు. మీరు యాడ్ చేశారు. మామూలుగా అయితే ఇది మునగాకు మెయిన్ అన్నమాట. ఈ గూనె చారు చేయాలి అంటే మునగాకు కంపల్సరీ ఉండాలి. ఉల్లిపాయలు ఉడకబెట్టలేదు, ఉల్లిపాయలు కొంచెం త్వరగా అంతే. సో కొంచెం ఆయిల్ వేడెక్కాక వేద్దాం ముక్కలని, అప్పుడు మంచి ఫ్లేవర్ లో ఫ్రై. నేను ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చాను ఏంటంటే గూనె చారులోని సాంబార్ పౌడర్ వేస్తున్నాను. అంటే అలా కూడా చేసుకుంటారు, మరి పూర్వం రోజుల్లో ఇంత సాంబార్ పౌడర్ వాడేవారు కాదు, కానీ నేను ఇందులో కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేస్తున్నాను. సో ఇప్పుడు తగ్గట్టుగా రెసిపీని మార్చారనమాట కొంచెం. ఇప్పుడు మన టేస్ట్లు వేరు, మన అలవాట్లు వేరు, మనం పెరిగే విధానం వేరు. సో దానికి తగ్గట్టుగా కొన్ని చిన్న మార్పులు అంతే కదా. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఇంత పిసరే పోపు ఆవాలు చిరుపట్లు ఆడించేసి అందులో కూరలు ఉడకపెట్టేసాను. ఇప్పుడు అలాగే వేసేసేయండి ఇందులో. ఓకే, ఎందుకంటే ఇందులో అన్నీ ఉంటాయి ఇంగ్రీడియంట్స్. వేసేయండి. మునగాకు కూడా వేసేయండి. ఆల్రెడీ మనం ఒకసారి ఉడికించినవే కాబట్టి మనకి ఇవి అంత టైం పట్టవు. జస్ట్ ఉల్లిపాయ కొంచెం మగ్గితే చాలు. అంటే ఇవన్నీ ఎందుకంటే చేసేవారు పూర్వం రోజులు ఇన్ని కూరలు లేవు ఇళ్లలో. మనకి ఆకుకూర పెరట్లోకి వెళ్ళగానే ఆ ఆకుకూర దొరుకుతుంది. ఏదో ఆకుకూర, తోటకూర, మెంతి కూర, ఏదో ఆకుకూర దొరికితే ఆకుకూరతో పప్పు కూర చేసేవారు. ఇది కూడా అలాగే. ఇప్పుడు ఇది వేసేసేది. ఓకే, ఇప్పుడు మునగాకు వేస్తున్నాము. మునగాకు వేసాక నీళ్లు పోసేయండి. మునగాకు ఎండబెట్టి స్టోర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మన పప్పులోనో కూరలోనో వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ గుడ్ ఫర్ హెల్త్ అని కూడా అంటారు మునగాకు. అవును. గూనె అంటే ఇది మేడం, నేను ఆల్రెడీ చెప్పాను అంటే కుండని గూనె అంటారు. నిజంగా చెప్పాలంటే మేము చాలా బ్యాక్వర్డ్ స్టేటే అనుకుంటాం. మా ఒడిశాలో కూడా మా అమ్మ వాళ్ళు జాడీలు కొనేవారు కాదు, కుండల్లో ఆవకాయ పెట్టేవారు. కుండలో ఆవకాయ పెట్టి దానికి వాసన కట్టేసేవారు అనమాట. అందుకని అప్పుడు అక్కడ ఆ ప్రాంతం ఇదంతా ఉత్తరాంధ్ర అనమాట. విశాఖపట్నం, శ్రీకాకుళం, బరంపురం, ఛత్రపురం, ఇవన్నీ ఊళ్ళు వెరీ అంటే హైదరాబాద్ అంత ఫార్వర్డ్ కాదు, కొంచెం బ్యాక్వర్డ్ స్టేట్స్. మనకి హైదరాబాద్ వచ్చారు అంటే వాళ్ళంతా చెప్పుకుంటారు, ఓ హైదరాబాద్ చాలా పెద్ద సిటీ, అలా అమెరికా పెద్దగా ఉంది అనుకుంటాం కదా, వాళ్ళకి అలాంటి అభిప్రాయం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నీళ్లు పోసేయండి. మామూలుగా సాంబార్ వేస్తారు కదా, అలా వేసేసేసి ఇందులో పిండి పెట్టడం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇందులో పిండి పెట్టట్లేదు, పప్పు వేయట్లేదు, ఏమీ లేదు. మామూలుగా తిరగమూత వేసేసి వెజిటబుల్స్ ఉడకబెట్టి ఈ కూర చేస్తాం. ఇందులో చింతపండు 2 స్పూన్లు చింతపండు వేయండి. ఒక చిటికెడు కొంచెం హింగు వేస్తున్నాను. ఆల్రెడీ మనకి హింగు దీంట్లో కూడా ఉన్నది సాంబార్ పొడిలో. అలాగే కొంచెం బెల్లం ముక్క కొంచెం వేస్తున్నాను. ప్రతి దాంట్లోనే మనం బెల్లం వేస్తాం కదా అలాగా. తరువాత ఉప్పు, కొంచెం కారం
మీరే వేయండి. కారం కొంచెం, ఒక స్పూన్ కారం వేయండి. నేను ఉప్పు వేస్తున్నాను, ఇంకొంచెం కూడా వేయచ్చు ఉప్పు. కారం వేయండి. కారం 1-2 స్పూన్లు వేసుకోవచ్చు. తర్వాత సాంబార్ పౌడరు ఒక 3 స్పూన్లు సాంబార్ పౌడర్ వేసేయండి. అయిపోయింది, ఇంతే వంటకం. ఓకే. సో డిఫరెంట్గా ఉంది. అంటే మనం అటు రసము పెట్టలేదు, అలా అని సాంబారు చేయలేదు. మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే పప్పు లేదు ఇక్కడ. అవును. కొంచెం ఉడకగానే సాంబార్ పౌడర్ వేసి తీసేయడం, ఇంకేం లేదు. అలాగే. సో ఉడుకు రావాలి. ఉడికొచ్చిన తర్వాత కొంచెం మనం అప్పుడు సాంబార్ పొడి వేద్దాం. సో బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు సాంబార్ పొడి. ఈ పప్పు లేకుండా చేసే పులుసు ఎలా ఉంటుందో ఇవాళ తిని చూస్తాను. అవును. సో సాంబార్ పొడి వేసాక ఇలా కొద్దిగా ఉడికింది అనుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకి స్టవ్ ఆపేసి తీసేయచ్చు. ఆల్రెడీ ఉడికిపోయిన మునక్కాడలే కాబట్టి. అవును, చెప్పారు కదా కౌసల్య గారు, గూన అంటే కుండ లాంటిది అని. సో అలాంటి బౌలే తీసుకున్నాము. గూన చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న చిలకడ దుంప, క్యారెట్, ములక్కాడ, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు గుజ్జు, మునగాకు, ఇంగువ, ఉప్పు, కారం, బెల్లం, సాంబార్ పొడి, నూనె. గూన చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉడికించిన కూరగాయల ముక్కలన్నింటినీ వేసుకోవాలి. అవి కొద్దిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత మునగాకు కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా ఉడకనివ్వాలి. అప్పుడు చింతపండు గుజ్జు, కొద్దిగా ఇంగువ, బెల్లం, ఉప్పు, కారం వేసి సాంబార్ లాగా బాగా ఉడకాలి. అలా ఉడికిన తర్వాత మనం చివరగా సాంబార్ పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన గూన చారు రెడీ.